వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శశికాంత్. ఇవాళ నాతో మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు. నమస్తే మేడం. నమస్తే సార్. చాలా మంది అపార్ట్మెంట్స్ కొంటూ ఉంటారు, ఇండిపెండెంట్ హౌస్ కొంటూ ఉంటారు. ఏ ఇంట్లో అయితే రెంట్ కొంటున్నారో ఇంకా పలానా టైంకి ఏ టైంకి పోతే బిల్డర్ ఇల్లు ఇస్తా అంటాడో ఆ టైంకి ఇంకా వీళ్ళు కూడా ఓనర్కి చెప్పేస్తారు సొంత ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అనుకుంటారు. కానీ ఆ టైం వచ్చిన తర్వాత ఆ బిల్డరు ఆ టైంకి ఇల్లు ఇవ్వలేక వీళ్ళు ఇటు రెంట్ కట్టుకుంటూ ఈఎంఐ కట్టుకుంటూ సతమతలు అవుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? రీసెంట్ సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది ఇలాంటి ఒక కేసులో. ఎక్కడైతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక అపార్ట్మెంట్లో డిఫరెంట్ ఫ్లాట్స్ తీసుకున్నారు. అయితే ఎవరైతే ఉన్నారో డెవలపర్ ఆర్ ద ఓనర్ ఆఫ్ దట్ బిల్డింగ్ ఆయన అనుకున్న టైంకి వీళ్ళకి పొజిషన్ ఇవ్వలేదు. సో వీళ్ళందరూ అగ్రీ అయిపోయి ఆబ్వియస్గా వీళ్ళు ఇక్కడ దీనికి లోన్ కడుతూ ఉంటారు, దీనికి స్టార్ట్ అయిపోతుంది అండ్ అక్కడ వాళ్ళు రెంట్స్ కూడా రీపే చేసుకోవాలి. సో కన్జ్యూమర్ ఫోరంకి వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది సార్. కన్జ్యూమర్ ఫోరంకి అప్రోచ్ అయిన తర్వాత వీళ్ళకి ఏవైతే పెనాల్టీస్ ఉంటాయో ఆ పెనాల్టీ ఆయన మీద వేశారు. మీరు ఇంత పెనాల్టీ డెఫినెట్గా రీపే చేయాలి వీళ్ళకి, ఒక్కొక్క కన్జ్యూమర్కి మీరు మీ దగ్గర ఫ్లాట్ బై చేసినందుకు అని. దీనికి అగ్రీ అయిపోయిన ఆయన హైయర్ కోర్ట్ సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. 2 జడ్జ్ బెంచ్ విక్రమ్నాథ్ అండ్ జస్టిస్ ప్రసన్న వీళ్ళు ఏమని అన్నారంటే, సార్ అసలు ఈయన మీరు ఏదైతే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో దాంట్లో మెరిట్స్ ఏం లేవు. ఒకవేళ ఇది ఏదైతే ఉందో నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రెడ్రెసల్ ఫోరం ఎవరైతే ఉన్నారో మీ పైన పెనాల్టీస్ ఇంపోజ్ చేశారు అని అంటే అది డెట్ కిందికి రాదు. నువ్వు ఇన్సాల్వెన్సీ నేను ఐపీ పెట్టేస్తున్నాను, నేను ఇంకా వీళ్ళకి రీపే చేయను అని అంటే అదేం డెట్ కాదు. నువ్వు క్లియర్ చేసింది, నీ మీద వేసింది పెనాల్టీ. యూ షుడ్ డెఫినెట్లీ క్లియర్ ఇట్. ఎందుకంటే నువ్వు డబ్బు తీసుకున్నావు వాళ్ళ దగ్గర, వాళ్ళ ఫ్లాట్స్ కొంటున్నందుకు. సో ఏదైతే కోర్ట్ ఏమని అబ్జర్వ్ చేసింది అని అంటే, నేను ఇన్సాల్వెన్సీ పెట్టేస్తున్నాను, నేను ఐపీ పెట్టేస్తున్నాను, నా దగ్గర ఇంకేం డబ్బు లేదు, నేను వీళ్ళకి కట్టలేను అని అంటే కుదరదు. అటాచ్మెంట్ చేసేసి ఆ ప్రాపర్టీస్ డిస్పోజ్ చేసైనా కానీ మీరు ఏదైతే లయబుల్ ఉన్నారో లోవర్ కోర్ట్ ఏదైతే కన్జ్యూమర్ ఫోరం మీ మీద పెనాల్టీ వేసిందో అది డెఫినెట్గా మీరు రీపే చేయవలసిందే. మీరు అంటున్నట్టు అది డెట్ కిందికి రాదు, దట్స్ ఎ పెనాల్టీ ఇంపోజ్డ్ బై కోర్ట్. సో ఇలా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఈజ్ అ స్ట్రింజెంట్ యాక్ట్ సార్. చాలా మందికి తెలీదు, వీళ్ళు అప్రోచ్ అవ్వరు. కానీ అప్రోచ్ అయ్యి ఇలా మేము ఇక్కడ ఆల్రెడీ మాకు మారటోరియం పీరియడ్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది మాకు ఈఎంఐస్, అక్కడ మేము రెంట్స్ కూడా కడుతున్నాము ఏదైతే ఇళ్లల్లో ఉన్నామో, వీళ్ళేమో పొజిషన్ ఇవ్వట్లేరు మేము ఆ ఇంట్లో జాయిన్ అవ్వడానికి. సో మేము చాలా ఫైనాన్షియల్ డిస్ట్రెస్లో ఉన్నాము అని వీళ్ళు కన్జ్యూమర్ ఫోరంకి డెఫినెట్గా మనం అప్రోచ్ అవ్వచ్చు, మనం డ్యామేజెస్ క్లెయిమ్ చేసుకోవచ్చు, అతని పైన పెనాల్టీ కూడా వేయించవచ్చు. చూసారు కదా, ఇట్లా మీకు టైంకి బిల్డర్స్ కొంతమంది ఎవరైతే ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయరో, ఎప్పుడైతే మీరు రెంట్ ఈఎంఐ 2 కట్టుకుంటూ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతూ ఉంటారో, ఇలాంటి స్టెప్స్ తీసుకొని న్యాయపరమైన మీకు ఆన్సర్స్ చాలా దొరుకుతూ ఉంటాయి. ఇలాంటి స్టెప్స్ తీసుకొని మీకు రావాల్సిన డబ్బులు మీరు బిల్డర్స్ నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.